హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇంకా చాలా గ్యాప్ ఇచ్చేసాం. ఈ గ్యాప్లో మొత్తం జనవరి 1 సంక్రాంతి అన్నీ అయిపోయినాయి. ఇంకా మనమైతే డ్యూటీకి ఎక్కడం తప్పదని చెప్పేసి ఇంక సార్ వాళ్ళు కాల్ చేసింటే మనమైతే డ్యూటీకి ఎక్కేసాం. ఇదైతే ఆంజనేయ స్వామి బొమ్మ చూడండి ఎలా ఉందో. ఈ ప్లేస్ మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇంకా మన అనంతపూర్ నుండి ఒక 150 కిలోమీటర్లో ఉంది ఇది టెంపుల్. అక్కడ తెలంగాణ బార్డర్, ఇక్కడ ఏపీకి బార్డర్ మధ్యలో ఉన్నది. జోగులాంబ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. ఇది ఒక శక్తిపీఠం కాబట్టి ఇక్కడైతే మా సార్ వాళ్ళు వెళ్దామని చెప్తుంటే పిలుచుకొని వచ్చేసాను నేను. ఇంకా మనము ఖాళీగా ఉండేది ఎందుకని కారు పార్కింగ్ పెట్టేసి అలా అలా నడుచుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఈ ఎంట్రీలో అయితే ఈ విధంగా ఆర్చుతో ఉన్నది. ఇక్కడ ఏదో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అయితే జరిగాయంట. ఇంక ఇప్పుడైతే ఫుల్ రష్ ఉంది. మనమైతే ఇంకా శివుని అయితే దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఆ క్రౌడ్ చూసి మనకైతే దిమ్ము తిరిగిపోయినది. ఇంకా మనమైతే లోపలికి వెళ్తే ఇంక సార్ వాళ్ళకి మరి ఇబ్బంది అయిపోతుందని చెప్పి బయట నుంచేనే మొక్కొని స్వామిని టీవీలో కనపడుతుంటే అమ్మవారిని చూసేశాను. ఇంకా అటు పక్కనే ఉన్న ఇక్కడ ఏదో స్వామికి అయితే టెంకాయలు కొడుతున్నారు అంతా. ఇంకా అక్కడ చూసిన వెంటనే ఇక్కడ అయితే క్రౌడ్ చూడండి ఎలా ఉంది ఎంట్రీలో. లెఫ్ట్ సైడ్లో మన తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ రివర్ వెళ్తుందంటే అక్కడ వెళ్ళి చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది. అంతలోపునే ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందని వెళ్ళి చూస్తే అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇస్తరాకులు లేక అంతా ఇక్కడ చూడండి ఎలా గిన్నెల్లో తెచ్చుకున్నారో. ఇంకా మనమైతే అక్కడ ప్రసాదాలు అమ్ముతుంటే 2 పులిహోర ప్యాకెట్లు 2 లడ్లు తీసుకొని ఇంకా కార్ దగ్గరికి అయితే బయలుదేరాను. ఒక సోడా తాగేసి ఇంకా అనంతపురికి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.